ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు అనుదిన ఆత్మీయ ఆహారంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఇక్కడ భక్తుడైన పేతురు అంటున్నాడు, మనము గనక ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే ఒక వ్యక్తి మనకి కీడు చేసినప్పుడు మనం ప్రతి కీడు చేయకుండా, ఎవరైనా దూషణ మాటలు మాట్లాడినప్పుడు మరలా మనం తిరిగి 10 మాటలు వారిని దూషించకుండా మనం ఉన్నట్లయితే మనము ఆశీర్వాదమునకు కారకులమవుతాము అని. అలాగే మనకి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మరి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నాడు. మనము కనుక ఇతరుని ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే లోకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనల్ని ఎవరైతే శపిస్తారో వాళ్ళని దీవించడం చాలా కష్టం. కానీ ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మనము చేయవలసిన బాధ్యత ఏంటి? ఎంత కష్టమైనా అసాధ్యమైతే కాదు. మరి దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరైతే శపిస్తారో వాళ్ళని దీవించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయడం కష్టం అయినప్పటికీ వారు ఏదో మరలా ప్రవ్వా నాకెంతైతే కీడు వాడు చేశాడో అంత కీడు వాళ్ళు అనుభవించాలి అని మనం ప్రార్థన చేయకూడదు. కానీ ప్రవ్వా తప్పును వారు గుర్తెరిగేటట్లు చేయండి, వారిని క్షమించండి అని మనం ప్రార్థన చేయగలగాలి. ఉదాహరణకి మరి స్టెఫన్ని చూసినట్లయితే మరి స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపినప్పుడు మరి వారికి తెలీదా? అక్కడున్న యాజకులకి అందరికీ తెలుసు. కానీ మరి స్టెఫన్ ఒక మంచి ప్రార్థన చేస్తాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. వీళ్ళు చేస్తున్నది మరి యేసు ప్రభు వారు అంటారు కదా, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అని. అదే మాదిరికరంగా స్టెఫను భక్తుడు కూడా వీరి మీద ఈ పాపము మోపకడి అని అంటున్నాడు. కాబట్టి మనము కూడా అటువంటి కీడు చేయకుండా మరలా వారి గురించి వాళ్ళు నాశనం అయిపోవాలి అని మనం ప్రార్థన చేయకూడదు. కానీ వారు తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాలని, వారు దీవింపబడాలి అని మనం ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనకారుడు 34వ కీర్తన 13, 14 వచనాలు మనం చూస్తే మరి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము అంటాడు భక్తుడు. నిజమే, మన నోటి నుండి ఎదుటివారు కీడు మాట్లాడారు కాబట్టి మనము కీడు మాట్లాడదామని, కీడు చేద్దామని, దూషణ మాటలు మాట్లాడదామని మన పెదవులతో అటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. బోయాజును చూసినట్లయితే మరి బోయాజు మరి తన పొలంకు వెళ్ళిన తర్వాత ఆ పొలంలో ఉన్న వారిని ముందుగా తనే ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే తను ముందుగా దీవిస్తాడో అక్కడున్న పనివారు కూడా బోయాజుని దీవించినట్లుగా మనం చూడగలుగుతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి ప్రియులారా, ఇది కష్టమైనప్పటికీ మరి మనము ఆశీర్వాదానికి కారకము అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అది ఎంత కష్టమైనా కీడు ఎవరు చేస్తే వారి గురించి ప్రార్థన చేద్దాం, మరి మేలు చేద్దాం. అవసరమైతే వారి కొరకు వారి శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేద్దాం. కానీ ఎన్నడూ శపించకుండా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగానే చేస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మా శక్తి అయితే సరిపోదు అయ్యా, నీ శక్తి మాకు కావాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ శక్తితో మమ్మల్ని నడిపించి మమ్మల్ని కీడు చేసిన వారి కొరకు, మమ్మల్ని నాయన శపించిన వారి కొరకు మేము ప్రార్థన చేసేవారముగా, వారిని దీవించేవారముగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించమని సమస్త మహిమ నీకే ఆపాదిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృపా కనికరములు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.